హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2021లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే జెనోవర్. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లో బంగ్లాదేశ్లోని ఒక చిన్న గ్రామంలో ఒక ఇంటి దగ్గర చాలా మంది గుమికూడి ఉంటారు. ఏమైంది అంటే నిజానికి అక్కడ ఒక దొంగతనం జరిగి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వస్తారు. పోలీస్ పై అధికారి అయినటువంటి రెహమాన్ ఎస్ఐతో పాటు అక్కడికి రాగా ఇద్దరు కూడా ఇంటి లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉండగా ఇల్లు మొత్తం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. దాంతో రెహమాన్ వెంటనే ఎస్ఐని చూసి, నేను ఇంటి లోపల చెక్ చేస్తూ ఉంటాను, మీరు వెంటనే పక్కింటికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యండి అని ఎస్ఐని బయటికి పంపించేస్తాడు. రెహమాన్ ఆ ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఆ ఇంట్లో మొత్తం 3 పెద్ద గదులు ఉంటాయి. రెహమాన్ వెంటనే వంట గదిలోకి వెళ్ళగా అక్కడ ఏదో నిన్న రాత్రి మంచి రుచికరమైన వంట చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడే రెహమాన్కి నిజానికి ఆ ఇంట్లో ఒక మహిళ తన 3 పిల్లలతో పాటు జీవిస్తూ ఉండేదని, ఆ మహిళ హస్బెండ్ మాత్రం విదేశాల్లో జాబ్ చేస్తూ ఉన్నాడు అని తెలుసుకుంటాడు. అలాగే ఆ మహిళ పెద్ద కూతురు పేరు రుక్మిణి అని, చిన్న కూతురు పేరు చోటు అని, ఆ మహిళ కొడుకు మాత్రం కొంచెం వికలాంగుడు అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. ఆ తర్వాత రెహమాన్ ఆ రూమ్ మొత్తం పరిశీలిస్తూ ఉండగా అక్కడ ఇల్లు మొత్తం కూడా చాలా డెకరేట్ చేసి ఉంటారు. అలాగే బెలూన్స్ అంటించి, ఒక చోట అయితే హ్యాపీ బర్త్డే అని స్టిక్కర్స్ కూడా అంటించి ఉంటారు. ఇవి మొత్తం పరిశీలిస్తున్నటువంటి రెహమాన్ వెంటనే ఒక రూమ్ లోపలికి వెళ్ళగా అక్కడ పెద్ద కూతురు అయినటువంటి రుక్మిణి ఉంటుంది. ఆ రుక్మిణి రెహమాన్ని చూసి చాలా గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ దగ్గరికి రావద్దు అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. రెహమాన్ ఆ అమ్మాయిని చూసి, నేను పోలీస్ని అని చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి మాత్రం చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. దాంతో రెహమాన్ వెంటనే ఆ గదిలో నుంచి పక్కకు వచ్చేస్తాడు. అలా రెహమాన్ ఆ గదిలో నుంచి బయట హాల్లోకి రాగా అక్కడ పెద్ద సోఫా ఉండగా ఆ సోఫా కింద చోటు నిద్రపోతూ ఉంటుంది. రెహమాన్ ని చూసినటువంటి ఆ చోటు కూడా గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ దగ్గరికి రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరుస్తూ ఉంటుంది. దాంతో రెహమాన్ వెంటనే ఇంటి నుంచి బయటికి వచ్చేసి అక్కడ ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వేరొక గదిలోకి వెళ్తాడు. ఆ గదిలోకి వెళ్ళగా అక్కడ రుక్మిణి మరియు చోటు వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. ఆమె రెహమాన్ ని చూసి ఆమె కూడా సేమ్ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ, మీరు మాత్రం నా దగ్గరికి రావద్దు అంటూ కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో రెహమాన్ అసలు రాత్రి ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఈ ముగ్గురు ఈ విధంగా కేకలు పెడుతూ ఏడుస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రెహమాన్ మళ్ళీ ఇంటి లోపలికి వెళ్లి చోటు దగ్గర కూర్చుని మాట్లాడుతూ, అసలు నిన్న రాత్రి ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి ఆ చోటు సమాధానం చెప్తూ, నిన్న రాత్రి ఇక్కడ నా బర్త్డే పార్టీ జరిగింది అంకుల్ అని చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఆ చోటు చెప్పే విషయాలన్నీ కూడా మనకు విజువల్ గా చూపించడం జరుగుతుంది. చోటు నిద్ర లేచి నిద్రపోతున్నటువంటి తన అక్కయ్య రుక్మిణిని కూడా నిద్ర లేపి, ఈ రోజు నా బర్త్డే కదా, ఏంటి నా కోసం స్పెషల్ గా ఏం చేశారని అడుగుతూ ఉంటుంది. రుక్మిణి, నాకేమీ తెలియదు, ఒకసారి వెళ్ళి అమ్మని అడుగు అంటుంది. దాంతో చోటు వేగంగా వెళ్లి తన అమ్మని కలిసి, అమ్మ ఈ రోజు నా బర్త్డే కదా, నా కోసం స్పెషల్ గా ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఆ చోటు మదర్ చోటును చూసి, నీ బర్త్డే ఈ రోజు కాదు, రేపు నీ బర్త్డే, ఈ రోజు రాత్రి 12 గంటలకి మనం కేక్ ని కట్ చేద్దాం, కేక్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను అని అంటుంది. దాంతో చోటు పరిగెట్టుకుంటూ తన అక్క అయినటువంటి రుక్మిణి దగ్గరికి వెళ్లి, సారీ అక్కయ్య, నిన్ను అనవసరంగా నిద్రలో నుంచి లేపేశాను, నా బర్త్డే ఈ రోజు కాదంట, రేపంట, ప్లీజ్ ఏమీ అనుకోకు అని అంటూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా చోటు ఎప్పుడెప్పుడు కేక్ ని కట్ చేద్దామని ఎదురు చూస్తూ మళ్ళీ నిద్రపోతుంది. ఆ సమయంలో రుక్మి మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా రూమ్ మొత్తం కూడా డెకరేట్ చేస్తూ ఉంటారు. అలా ఇల్లు మొత్తం డెకరేట్ చేసినటువంటి రుక్మిణి ఫారెన్ లో ఉన్నటువంటి తన ఫాదర్ కి వీడియో కాల్ చేయడంతో తన ఫాదర్ వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఇల్లు మొత్తం బాగా డెకరేట్ చేసి ఉండడం చూసి, ఇల్లు మొత్తం బాగా డెకరేట్ చేశారు, ఎక్కువ లేట్ చేయకుండా కరెక్ట్ గా 12 గంటలకంతా కేక్ కట్ చేసిండే అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ తను క్రియేట్ చేసినటువంటి ఆ కేక్ ని తన కూతురైనటువంటి ఆ చోటుని నిద్ర లేపి చూపిస్తుంది. దాంతో చోటు టైం ఎంత అయిందని అడుగుతుంది. చోటు వాళ్ళ అమ్మ చోటును చూసి, నేను 12 గంటలకు అలారం పెట్టాను, వెళ్ళి పడుకో, అప్పుడు కేక్ కట్ చేద్దు అని పంపిస్తుంది. అయితే ఎప్పుడెప్పుడు కేక్ ని కట్ చేద్దామని ఆలోచిస్తున్నటువంటి చోటు మళ్ళీ 11 గంటలకంతా లేవడంతో వాళ్ళ అమ్మ వెంటనే చోటును చూసి, 12 గంటలు అవడానికి ఇంకా గంట సమయం ఉంది, నువ్వు ప్రశాంతంగా పడుకో, నేను నిద్ర లేపుతాను అని చెప్పి మళ్ళీ పడుకోమని చెప్తుంది. కానీ ఆ చోటు మాత్రం ఎప్పుడెప్పుడు కేక్ ని కట్ చేద్దామా అని ఆలోచిస్తూనే ఉంటుంది. దాంతో చోటు వెంటనే హాల్లో ఉన్నటువంటి సోఫా దగ్గరికి వెళ్ళి అక్కడే పడుకుంటుంది.
సరిగ్గా రాత్రి 11:30 గంటలకి కిచెన్లో నుంచి ఒక దొంగ ఇంటి లోపలికి వచ్చి అక్కడ మెయిన్ డోర్ని ఓపెన్ చేయగా మరో 4 దొంగలు కూడా లోపలికి వస్తారు. వారిలో ఒక దొంగ మాట్లాడుతూ, అరే ఈ ఇంట్లోనే కదా 20 లక్షలు ఉంది, ఈరోజు ఖచ్చితంగా 20 లక్షల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో హాల్లో నిద్రపోతున్నటువంటి ఆ చోటు నిద్రలేస్తుంది. అది చూసినటువంటి ఆ దొంగలు ఈ పిల్ల అరిస్తే చాలా గొడవలు అవుతాయి అని వెంటనే చోటు నోట్లో క్లాత్లు పెట్టి కట్టేసి పక్కన కూర్చోబెట్టేస్తారు. అలా జరిగిందంతా కూడా ఆ చోటు పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రెహమాన్కి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అని అడగ్గా ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి చోటు చాలా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రెహమాన్ వెంటనే వీళ్ళ అమ్మ ఉన్నటువంటి ఆ గదిలోకి వెళ్ళి తనని ఎంక్వైరీ చేయగా తను మళ్ళీ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. అంటే అదంతా కూడా మనకు విజువల్ గా చూపిస్తూ ఉంటారు. అలా దొంగలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఆ చోటుని కట్టేసి ఆ ఇల్లు మొత్తం వెతికే సమయంలో అక్కడ ఉన్నటువంటి రుక్మిణి అదంతా చూసి భయపడిపోయి వెంటనే ఒక రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది. అది చూసినటువంటి దొంగలు వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తనని చాలా తీవ్రంగా కొడుతూ, మీ ఇంట్లో 20 లక్షలు ఉన్నాయని మాకు తెలుసు, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి, లేదంటే నీ కొడుకుని చంపేస్తాము అని బెదిరిస్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి వాళ్ళ అమ్మ మాత్రం దొంగల్ని చూసి, ప్లీజ్ మా ఇంట్లో అంత డబ్బులు లేవు, ఈరోజు నా కూతురు బర్త్డే ఉంది, కేవలం అది సెలబ్రేట్ మాత్రమే చేసుకుంటున్నాం, అంతకుమించి మా దగ్గర పెద్దగా డబ్బులు ఏమీ లేవు అని అంటుంది. అయితే వాళ్ళు మాత్రం ఆ మాటలు వినకుండా, మాకు ఈ ఇంట్లో డబ్బులు ఉన్న విషయం తెలుసు, ఆ డబ్బులు ఇప్పుడు నీ కూతురు డోర్ లాక్ చేసుకుంది కదా ఆ రూమ్ లోనే ఉన్నాయని మాకు అనుమానంగా ఉంది, వెంటనే వచ్చి ఆ డోర్ ని ఓపెన్ చేయమని చెప్పు, లేదంటే నీ కొడుకుని చంపేస్తామని బెదిరిస్తూ ఉంటారు. దాంతో భయపడిపోయినటువంటి చోటు మదర్ వెళ్లి రుక్మిణి డోర్ లాక్ చేసుకుని ఉండగా డోర్ ని కొడుతూ, ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి, వీళ్ళు మీ తమ్ముడిని చంపేలాగా ఉన్నారు అంటూ ఉంటుంది. కట్ చేస్తే రెహమాన్ ఆ తర్వాత 3వ రూమ్ లోకి వెళ్ళగా ఆ రూమ్ లో రుక్మిణి ఉండగా రుక్మిణి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. ఇదంతా కూడా మళ్ళీ మనకి విజువల్ గా చూపిస్తూ ఉంటారు. అలా వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉండడంతో రుక్మిణి వెంటనే డోర్ ని ఓపెన్ చేయగా ఆ దొంగలు వెంటనే రుక్మిణి ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్ళి అక్కడ బెడ్ కింద బీరువాలో మొత్తం వెతుకుతారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి డబ్బులు దొరకవు. దాంట్లో ఆ దొంగల వెంటనే రుక్మిణి వాళ్ళ మదర్ని చూసి, మీ ఇంట్లో 20 లక్షలు డబ్బులు ఉండాలి కదా, వెంటనే ఆ డబ్బులు తీసుకుని రండి, లేదంటే మీ కొడుకుని చంపేస్తామని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. దాంతో రుక్మిణి వెంటనే ఒక గదిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఒక 20,000 డబ్బుల్ని అలాగే కొంత బంగారాన్ని కూడా తీసుకువచ్చి వాళ్ళకి ఇస్తుంది. అయితే ఆ దొంగలు మాత్రం రుక్మిణి మదర్ని చూసి, నేను 20 లక్షలు ఇవ్వమంటే నువ్వు 20,000 ఇస్తున్నావా, నీ హస్బెండ్ విదేశాల్లో బాగానే సంపాదించి డబ్బులు పంపిస్తున్నాడు కదా, రీసెంట్ గానే మీ ఇంటికి 20 లక్షలు పంపించాడు, నేను ఆ డబ్బుల గురించి అడుగుతున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే రుక్మిణికి ఒక్కసారిగా డౌట్ వస్తుంది. దాంతో తను వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక దొంగ వేసుకున్నటువంటి మాస్క్ని తీసేయగా ఆ దొంగను చూసి అందరూ కూడా షాక్ అవుతారు. నిజానికి ఆ దొంగ ఎవరో కాదు, ఈ రుక్మిణి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి అక్కడికి దొంగలాగా వచ్చి ఉంటాడు. అది చూసినటువంటి రుక్మిణి మరియు చోటు మదర్ వెంటనే ఆ దొంగను పట్టుకుని, నువ్వు ఈ విధంగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటే నేనే పోలీసులకు అప్పగించి జైల్లో పెట్టించాను, ఆ తర్వాత నీ భార్య నా దగ్గరికి వచ్చి ఆడవడంతో నేనే జామీన్ ఇచ్చి నిన్ను బయటికి తీసుకుని వచ్చాను, అలాంటిది నువ్వు ఒక గ్యాంగ్ ని తీసుకువచ్చి ఈ రోజు నా ఇంట్లోనే దొంగతనం చేయడం కోసం ప్రయత్నిస్తున్నావా అంటూ అతన్ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటుంది. కట్ చేస్తే రెహమాన్ వెంటనే హాల్లో ఉన్నటువంటి ఆ చోటు దగ్గరికి వచ్చి, ఈ దొంగల్లో నీకు ఎవరైనా తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ చోటు మాట్లాడుతూ, తెలుసు అంకుల్, ఈ దొంగలలో ఒక దొంగ నన్ను రోజు స్కూలుకు తీసుకుని వెళ్లి ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు అని అంటుంది. నిజానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి మరియు ఆటో డ్రైవర్ ఇద్దరు కలిసి ఆ ఇంట్లో 20 లక్షలు ఉన్నాయి అని తెలుసుకుని ఆ డబ్బుల్ని కొట్టేయడం కోసం ఒక దొంగల గ్యాంగ్ ని అక్కడికి తీసుకుని వచ్చి ఉంటారు. ఆ రిక్షా డ్రైవర్ వెంటనే తన గ్యాంగ్ ని చూసి మాట్లాడుతూ, నేను ఒకరోజు ఈ చోటుని స్కూల్కి వెళ్లే సమయంలో వాళ్ళ అమ్మ ఎవరికో ఫోన్ చేసి నా హస్బెండ్ 20 లక్షల డబ్బులు పంపించాడు అని చెప్తూ ఉండడం నేను విన్నాను, ఖచ్చితంగా ఆ డబ్బులు ఇంట్లోనే ఉండి ఉంటాయి, అందుకే మిమ్మల్ని తీసుకుని వచ్చాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ దొంగలో వాళ్ళ ఫేస్కు ఉన్న మాస్కులన్నీ తీసేయగా రుక్మిణి మదర్ వెంటనే 20,000 రూపాయల్ని అలాగే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకువచ్చి ఆ దొంగలకిచ్చి, మా దగ్గర ఇంతే ఉంది, మీరు అడుగుతున్నటువంటి ఆ డబ్బులు మా దగ్గర లేవు, బ్యాంకులోనే ఉన్నాయి అని అంటుంది. దాంతో ఆ దొంగలు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడే రెహమాన్ మిగతా స్టోరీని వినడానికి పెద్ద అమ్మాయి అయినటువంటి రుక్మిణి దగ్గరికి వెళ్తాడు. అక్కడ రుక్మిణి చెప్పేటవన్నీ మళ్ళీ మనకు విజువల్ గా చూపిస్తూ ఉంటారు. ఆ ఇంట్లోకి వచ్చిన దొంగలకి ఇంట్లో డబ్బులు దొరకపోవడంతో వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ అక్కడ ఉన్నటువంటి రుక్మిణి మరియు చోటు మదర్ని చూసి, మాకు ఏదైనా రుచికరమైన వంటని చేసి పెట్టు, మాకు చికెన్ కర్రీని చేసి పెట్టు అని అడుగుతారు. దాంతో రుక్మిణి మరియు చోటు మదర్ చాలా భయపడుతూ బాధపడుతూ వాళ్ళకు వంటను చేసి పెడుతుంది. ఆ దొంగలు చాలా పుష్టిగా తింటూ ఉంటారు. రుక్మిణి మదర్ మాత్రం చాలా భయపడుతూనే వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత దొంగలు వెంటనే ఒక శారీని తీసి రుక్మిణి మరియు చోటు మదర్ మొహాన్ని కొట్టి, ఈ శారీ కట్టుకొచ్చి మా ముందు డాన్స్ చెయ్యి అని అంటారు. దాంతో రుక్మిణి మదర్ వెంటనే ఆ శారీ
శారీని కట్టుకుని వచ్చి వాళ్ళ ముందు నిలబడుతుంది, కానీ డాన్స్ చేయడానికి చాలా సిగ్గుతో భయపడుతూ ఉంటుంది. వాళ్ళు వెంటనే రుక్మిణి వాళ్ళ చిన్న తమ్ముడు ఉన్నాడు కదా వికలాంగుడు, తన మీద కత్తిని గురిపెట్టి నువ్వు డాన్స్ చేస్తావా లేదంటే నీ కొడుకుని చంపేయమంటావా అని బెదిరిస్తూ ఉంటారు. దాంతో చేసేది ఏమీ లేక ఆ ముగ్గురు కూడా అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ ఇంట్లో పనిచేసేవాడు రుక్మిణి దగ్గరకు వచ్చి తన దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అక్కడ జరిగిందంతా కూడా చెప్తున్నటువంటి రుక్మిణి అక్కడి నుంచి ముందుకు చెప్పలేక భయపడి బాధతో ఏడుస్తూ ఉంటుంది. దాంతో రెహమాన్ వెంటనే ఆ ముగ్గురిని అంటే చోటుని అలాగే రుక్మిణిని అలాగే వాళ్ళ మదర్ని చూసి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి అంటూ గట్టిగా అడుగుతాడు. దాంతో వాళ్ళు జరిగింది చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఆ దొంగలు తాగిన మత్తులో డ్యాన్స్ చేస్తున్నటువంటి రుక్మిణి వాళ్ళ మదర్ని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి తన మీద మానభంగం చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రుక్మిణిని కూడా రేప్ చేస్తారు. అయితే ఆ గ్యాంగ్ లీడర్ మాత్రం మీరు వాళ్ళిద్దరిని చూసుకోండి, నాకు ఈ చిన్న అమ్మాయి అయినటువంటి చోటు చాలు అని చోటుని వెంటనే ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి తనని చిత్రహింసలు పెట్టి తనని కూడా అనుభవిస్తాడు. ఇది మొత్తం విన్నటువంటి రెహమాన్ చాలా బాధపడి ఏడుస్తూ వీళ్ళకి సరైన న్యాయం చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఎస్ఐ అక్కడికి వచ్చి రెహమాన్ ని చూసి, సార్ మీరు చెప్పినట్లుగానే చుట్టుపక్కలంతా కూడా ఎంక్వైరీ చేశాను సార్, రాత్రి ఎవరో ఒక 5 మంది ఇక్కడికి వచ్చారని తెలిసింది, ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీని కూడా చెక్ చేశాను, దొంగల్ని ఈజీగా పట్టేసుకోవచ్చు, ఆ దొంగల ఇంట్లో ఉన్నటువంటి 4గురిని కూడా హత్య చేశారు అని చెప్తాడు. ఆ మాట విన్న రెహమాన్ షాక్ అవుతూ, అసలు ఏం మాట్లాడుతున్నావు ఎస్ఐ గారు, ఇప్పుడే కదా నేను లోపల ఉన్నటువంటి ఆ ముగ్గురితో కూడా మాట్లాడవచ్చాను, మీరేమో హత్య చేశారని చెప్తున్నారు అని అడుగుతాడు. ఆ వెంటనే రెహమాన్ మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ వాళ్ళందరూ కూడా హత్య చేయబడి ఉంటారు. అక్కడ 4గురు హత్య చేయబడి ఉండడంతో అది చూసినటువంటి రెహమాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. ఆ దొంగలందరూ కూడా ఆ ముగ్గురిని రేప్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్ళు బ్రతికి ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని ఒక్కొక్కరిని అతి కిరాతకంగా హతమారుస్తారు. ఆఖరికి మానసిక వికలాంగుడైనటువంటి ఆ అబ్బాయిని కూడా చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ 4గురు చనిపోతే రెహమాన్ తో మాట్లాడింది ఎవరు అన్న డౌట్ మీకు వచ్చి ఉంటుంది కదా. నిజానికి రెహమాన్ తో అక్కడ ఎవరో కూడా మాట్లాడి ఉండరు. కానీ మన హీరో రెహమాన్ ఆ రూమ్ లో ఉన్నటువంటి క్లూస్ అన్నిటిని చెక్ చేస్తూ తన మైండ్ లో తనే ఇదంతా కూడా ఇమాజినేషన్ చేసుకుని ఉండి ఉంటాడు. అక్కడ జరిగిందంతా కూడా ఎస్ఐ చూసి చాలా భయపడుతూ వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి తన వైఫ్ తో మాట్లాడుతూ, నేను రావడానికి 2 రోజులు సమయం పడుతుందని చెప్పా కదా, అదేం కాదు ఈ రోజే వచ్చేస్తున్నాను, కానీ నేను వచ్చే వరకు తలుపులన్నీ క్లోజ్ చేసుకుని జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రెహమాన్ ఒక్కసారి ఆలోచించండి, ఆ దొంగలు ఇంటికి రాకుండా ఉండి ఉంటే వీళ్ళు ఎంత సరదాగా ఇక్కడ బర్త్డే పార్టీని చేసుకుని ఉండి ఉంటారు కదా అని ఆలోచించి అతి కష్టం మీద ఆ దొంగలందరినీ పట్టుకుని చట్టం ముందు నిలబడి వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాడు రెహమాన్. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే ఇదంతా కూడా నిజంగా జరిగిన స్టోరీ అని తెలుస్తుంది. మూవీ స్టార్టింగ్ లో నిజంగా చనిపోయినటువంటి వాళ్ళ ఫొటోస్ ని కూడా మనకి ఇక్కడ చూపిస్తారు. మూవీ లాస్ట్ కి ఇంట్లో జరిగే విషయాలు ఏవి కూడా బయట ఎవరి దగ్గర కూడా చెప్పకూడదు అన్నట్లుగా చెప్పి మెసేజ్ ఇచ్చి ఈ మూవీని ముగిస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అతను తన లైఫ్ లో తనకన్నా పెద్దవాళ్ళని ఎందుకు లవ్ చేస్తున్నాడు, తను ఎందుకు లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు, తన లవ్ స్టోరీస్ అన్నీ కూడా ఎలా బ్రేకప్ అయ్యాయి, మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండడం కోసం తన ఫ్రెండ్ తనకిచ్చినటువంటి సలహా ఏమిటి, చివరికి అతని లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఓహో ఎంతన్ బేబీ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.